హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ బెండకాయ పులగూర ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా సింపుల్ రెసిపీ. ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు కానీ మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు టైం లేనప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు కావాల్సినవి 1/2 కిలో బెండకాయలు, ఒక 2 టొమాటోలు ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. 12 నుంచి 15 పచ్చిమిరపకాయలు కావాలి. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఈ కూరకు కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి నిలువుగా కట్ చేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి. అలాగే కొంచెం చింతపండు కావాలి. ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు కావాలి. వాటర్ కొంచెం కావాలి. ముందుగా కుక్కర్లో 1/2 కిలో బెండకాయలు ఇలా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత 2 టొమాటోలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. 12 నుంచి 15 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరని సన్నగా తరిగి వేయాలి. కొద్దిగా చింతపండు, చిటికెడు పసుపు, కొంచెం రాళ్ళుప్పు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొంచెం వేస్తే సరిపోతుంది. కుక్కర్ మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో 3 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. పప్పు గుత్తితో మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేటట్టు కొంచెం మెదుపుకోవాలి. ఇలా కొంచెం మెదుపుకుంటే సరిపోతుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం 4-5 మెంతి గింజలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్న బెండకాయ పులగూరని వేసుకోవాలి. మీకు కారం సరిపోలేదనిపిస్తే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మాకు కారం సరిపోయింది కాబట్టి నేను కారం వేయట్లేదు. మీకు అవసరమైతే వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉంచితే సరిపోతుంది చిన్న మంట మీద. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చపాతీతో కానీ, సంగటితో కానీ, అన్నంతో కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.